పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నీ శ్రేష్టమైన నీ దైవత్వాన్ని నీ కుమారుడు మన రక్షకుడు ఇప్పటి వరకు నా దేవ మీరు దయ చూపించిన విలువైన సంగతులు మాకు వల్ల తండ్రి, ఎలాంటి కేటగిరీలో ఉండాలో ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి తండ్రి. దేని కొరకు నేను పాత్రగా సంతోషంతో మమ్మల్ని మేము తండ్రి తగ్గించుకొని సంతోషించాలి. మీ విలువైన మాటలని మాకు బోధించినందుకు వందనాలు చెల్లించినప్పుడు తండ్రి, ముందున్న కాలం అదే మీరు మాతో మాట్లాడతారని నమ్మకం ఈ ప్రార్థన మీకు మాకు మా రక్షకుడు మా ప్రభు క్రీస్తు నామంలో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. హలో, దేవుని స్తోత్రం. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. సౌండ్ క్లారిటీ ఉందా? వినబడుతుందా? శబ్దం బాగా వినబడుతుందా? రైట్. 23వ అధ్యాయం లూకాసు వార్త 43వ వచనం. బాగుంది. రైట్. 43వ వచనం లూకాసు వార్త 23:43. అందుకైన వానితో నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చాలా ఈ మాట ప్రభువు సిలువలో పలికిన రెండవ మాట రెండవదా మూడవది? రెండవది. ఓకే, రెండవ మాట. అందుకు ప్రభువు వానితో నేడు నీవు నాతో కూడా ఇక్కడ పరదైసులో ఉండు అని చెప్పాను. ఓకేనండి. ఈ రెండవ మాట చాలాసార్లు అందరూ చదువుకుంటున్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా 7 మాటల ప్రత్యేకత గురించి ప్రతి సంఘంలో దీని గురించి మాట్లాడుతున్నారు. మరి ఈరోజు మనం కూడా దీని గురించి కొద్దిగా ఆలోచించాలి. ఇక్కడ ప్రభువు సిలువలో తనతో పాటు 2 దొంగల్ని సిలువ వేశారు కదా, ఆ దొంగలలో ఒక దొంగతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నీవు నాతో కూడా నేను పరదేశంలో ఉంటావు. ఈ మాట వినగానే చాలామంది క్రైస్తవులకు, చాలామంది విశ్వాసులకు వచ్చే అనుమానం, సందేహం ఏంటంటే, దొంగకు వచ్చిన ఆపర్చునిటీ, అవకాశం మనకు వస్తే ఎంత బాగుంది అని కదా. దొంగకు వచ్చిన అవకాశం అయితే ఏదైనా చివరి అవకాశం, చివరి క్షణంలో ఏం చేశారంటే పరలోకాన్ని కొట్టేశారు. చాలామంది అనుకుంటారు కదా, చాలా మందిలో ఈ మాట నాకు వినబడుతుంది. ఏంటి అంటే, చివరి క్షణంలో దొంగ ఏం చేశాడు? పరలోకాన్ని కొట్టేశాడు. ఎంత గ్రేట్ తెలుసా? ఒక విధంగా చెప్పాలంటే అదృష్టవంతుడు, లక్కీ ఫెలో అని అంటాం కదా. అందరి గురించి ఆలోచన ఏంటి అంటే, వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఇలా మాట్లాడుతున్న వారి ఉద్దేశం ఏంటంటే, వీరు కూడా ఏ కష్టం పడకుండానే, ఏ కష్టము పొందకుండానే అప్పనంగా పరలోకం ఒక క్షణంలో వస్తే బాగుండు అని. అంతేనా కదంట? అంటే దొంగ చివరి నిమిషంలో మారు మనసు పొంది పరలోకాన్ని కొట్టేశాడు అని అంటే, దొంగలాగా మనకు కూడా ఏదైనా ఆపర్చునిటీ, ఇలాంటి మంచి బంపర్ ఆఫరింగ్ వస్తే ఎంత బాగుండు
అనే ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది ఎలాంటి ఉద్దేశం తెలుసా? దురుద్దేశం అంటే దేవుని కొరకు నీవు ఏ కష్టం పడకుండా, అంటే చివరి క్షణంలో కష్టాలు లేకుండా, ఎలాంటి పని చేయకుండా జీతం కావాలని, ఫలితం కావాలని అడిగేవారి లెక్క మన ఆలోచనలు ఇలాంటి మాటలు మాట్లాడే వారి ఆలోచనలు ఉంటాయి అంతేనంటారు. కానీ నిజంగా ఇక్కడ కూడా ప్రభువు మాట్లాడిన మాట చూస్తుంటే కూడా మనకు ఈజీగా, అంటే సులభంగా దీన్ని చూసుకున్నట్టు చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే, ప్రభు ఏంటి చివరి క్షణంలో వచ్చిన మారు మనసు పొందిన దొంగకు ఏమంటున్నాడు? నీవు నాతో కూడా నేడు పరదేశం. అసలు ప్రభు ఇంతవరకు ఎవరికి కన్ఫర్మ్ చేయలేదండి పరదేశం. కానీ బైబిల్ చరిత్రలో పరదేశులు కన్ఫర్మ్ చేసింది ఎవరికయ్యా అంటే ఒకరికే. ఆయన ఎవరు? సిలువలో తనతో పాటు శిక్ష విధించబడిన దొంగ. ఏంటి ప్రభు ఏంటి చివరి క్షణంలో వచ్చిన వానికి పరదేశులు కన్ఫర్మ్ చేస్తున్నాడు. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని నీతో చెప్పుచున్నాను అన్నాడు. అంటే కన్ఫర్మేషన్ చేశాడు. ఎక్కడ? పరదేశంలో చోటు. కాబట్టి ఈ మాటలు వినగానే మనకి ఏమర్థమైందంటే, ఏంటి దేవుడు కూడా ఇలా, ప్రభు కూడా ఇలా చేశాడు ఏంటి అని కొంతమంది. ఇంకా కొంతమంది అయితే అలాంటి అవకాశం ఎంత బాగుంటుంది. మరి నిజంగా బైబిల్లోని లేఖనాలను మనం పరిశీలించకపోతుందండి, ఇలాంటి సందేహాలు, ఇలాంటి అనుమానాలు కోపలలు వస్తాయి. బైబిల్ని పరిశీలించకపోతే. బైబిల్ని పరిశీలిస్తేనండి ఇలాంటి అనుమానాలు రావు. ఇలాంటి అనుమానాలు రావు. లేఖనాలను సరిగా అర్థం చేసుకొని, లేఖనాలలోని ప్రభు మనస్సును సరిగా అర్థం చేసుకుంటాం. అందుకే ప్రతిసారి బైబిల్ని చదవాలి చెప్పేది. ఓకేనా? రైట్. మనం ఒక వచనం చూద్దాం. ఈ సందర్భంగా ఏం చేయాలి? లేఖనాలు పేతురు రాసిన మొదటి 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ పత్రిక రాసిన పేతురు 1వ అధ్యాయము 20-21 వచనాలు చూద్దాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని ముందుగా గ్రహించుకునవలెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషులు అనే ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంలో పలికి. అంటే రాయబడిన లేఖనము ఎవరు రాసినప్పటిది? దేవుడే పరిశుద్ధాత్మ చేత మనుషుల ద్వారా రాయించాడు. ఈ రాయించిన లేఖనము ఎవరు రాశారు? దేవుడే రాయించాడు. దేవుడు రాయించిన లేఖనాలను అర్థం చేసుకోవాలంటే మరి మనకు కొంచెం కష్టమే కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ ఈ లేఖనాలను మనం ఏం చేయాలి? మరి ఇలాంటి లేఖనాలను మనం ఏం చేయాలి? పరిశీలించి చదువుకోవాలి. యెషయా గ్రంథం 34:16 వచనంలో తీయనవసరం లేదు. అక్కడ ఏం చెప్తున్నాడంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. ఎందుకు పరిశీలించి చదువుకోవాలి? ఇది దేవుడు రాసిన గ్రంథం కనుక పరిశీలిస్తేనే అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. అన్ని పుస్తకాలు ఏంటి పాఠ్య పుస్తకాలు చదివినట్టుగా స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి, విశ్వవిద్యాలయం చదివినట్టు చదివితే దేవుని మాట అర్థం కావు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి. ప్రతి మాటలో మనం పరిశీలన ఉంటేనే కానీ దేవుని వాక్యం అర్థం కాదు. లేకపోతే అతనంతా అందుకే అంటున్నాడు, యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి అంటున్నాడు. ఇకపోతే ప్రభువు కూడా ఏమని చెప్పాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ఏమన్నాడు తెలుసా? లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు మీరు వాటిని పరిశోధించుతున్నారు. కాబట్టి వాటిని మీరు ఏం చేయాలి? పరిశోధించండి. అంటే లేఖనాల్లో ఏముంది? నిత్య జీవం ఉంది. నిత్య జీవం ఉన్నదాని కొరకే, నిత్య జీవం ఉన్నది కనుక దాన్ని ఏం చేయాలి? పరిశీలించాలి. ఈ లోకంలో ఉన్నదాని కొరకే మనం ఇంత పరిశీలనగా మన జీవితం ఉంటే నిత్య జీవం చేరే వాటి విషయంలో మరి జాగ్రత్తగా పరిశీలించాలి. అందుకే అపొస్తలుల కార్యంలో మనం చూడగలుగుతానండి, చూడవలసిన లేదు. అక్కడ ఏమంటున్నాడు తెలుసా? అక్కడ పౌలు గారు శీల గారు వచ్చి వాక్యం చెప్పారట. బెరే పట్టణస్తులు వాక్యం వింటున్నారు. విన్న తర్వాత దాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా
అన్నీ చెప్పాడు కదా. మళ్ళీ వారు విన్నవి అలాగ ఉన్నవో లేవో అని, వారు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ఏం చేస్తున్నాడట మళ్ళీ మరలా లేఖనంలో ప్రతి దినము ఏం చేస్తున్నాడ పరిశోధించుతున్నారు. పరిశోధిస్తున్నారట. అంటే మనం విన్నది ఏం చేయాలి, ఒకసారి ఏం చేయాలి, రికాల్ చేసుకోవాలి. విన్నది అలాగుందా లేదని పరిశీలన చేసుకోవాలి. అర్థమైంది కదా. మొత్తానికి మనము ఆలోచన చేయలేదండి, దేవుని గ్రంథాన్ని పరిశీలనతో చదవాలి. అప్పుడే అనేకమైన సందేహాలకు లేదా లేఖనాల భావాలు మనకు అర్థమవుతాయి. లేకపోతే అర్థం కావు. అర్థమైతేనే మనం సరిగా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా దొంగకు చివరి నిమిషంలో వచ్చినట్టుగా మనకు కూడా వస్తే ఎంత బాగుంటుంది. అర్థమైంది. అంటే మన ఉద్దేశాలే దురుద్దేశం అన్నమాట. దేవుని కోసం ఏ కష్టం పడద్దు అనే దురుద్దేశంతో మాట్లాడుతున్నట్టే. అర్థమైందా. ప్రభువు కోసం కష్టం అనుభవించే ధన్యత మహాభాగ్యం రావాలి తప్ప చివరి క్షణంలో పరలోకాన్ని పొందగలిగే విధంగా అవకాశం వస్తే ఎంత బాగుందనే ఆలోచన రావద్దు. కాబట్టి నిజంగా ప్రభువు పలికినట్టుగా నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అనే మాట ప్రభువు ఊరికేనే ఇస్తాడా చెప్పండి? ఊరికేనే ఇస్తాడా? మోసే గారు మనకు అందరికీ తెలుసు. 6 లక్షల జనాభాను కానాను దేశానికి ఐగుప్తు దేశం నుంచి నడిపించాడు. అలా నడిపించినప్పుడు మోసే గారు ఎంత బాధను అనుభవించారో మనకు అందరికీ తెలుసండి. అసలు ఆయనను పెట్టిన బాధకు అసలు ఏం మాట్లాడుతున్నాడో ఎదుటి వారితో కూడా టెన్షన్ కొట్టి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితిలో మోసే గారు. అరణ్యంలోనైతే దాన్ని ప్రతిసారి పరిశోధించాడు. మాటికి శోధించారట. ఎవరిని శోధించారు? దేవుణ్ణి శోధించారు. కానీ ఎవరు హృదయాన్ని కలవర పెడుతున్నారు తెలుసా? మోసే గారి హృదయాన్ని ప్రతిసారి కలవర పెడుతున్నారు. ఆ కలవరంలో మోసే ఏం చేశాడో తెలుసా? బండతో మాట్లాడమని దేవుడు అంటే బండను కొట్టు. ఏం చేశాడు? బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. కొట్టగానే దేవుడు ఏమన్నాడు? నా కుమారుడు 6 లక్షల మందిని నడిపించిన ఈ సమయంలో టెన్షన్లో ఏదో లేదనమాట. తిక్కమందులో గలిబిలిలో ఏం చేశాడు? ఇలా కొట్టాడు. కానీ ప్రభు అనుకోలేదండి. ఏమనుకున్నాడు తెలుసా? అందరూ నువ్వు నడిపించిన జనాభా మరి పిల్లలు కానాను దేశం చేరుకుంటున్నామని, నువ్వు మాత్రం కానాను దేశానికి పరిశుద్ధ భూమికి లేదా వాగ్దాన భూమికి చేరుకోవు. ఎవరు? మోసే గారిని దేవుడు అక్కడ పంపించలేదంటే దేవుడు ప్రతి విషయంలో మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. అందుకే ఒక మాట రాయబడింది, ఎవరి క్రియల చొప్పున వారికి తీర్పు, వారి క్రియలే వారికి తీర్పు తీరుస్తున్నాయి. క్రియలే. అర్థమవుతుంది లేదా? మనం ఎలా ఉంటామో మన మనస్తత్వమే, దేవుని పట్ల మనం కలిగి ఉన్న విధానమే దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని బట్టే మనకు ఫలితం దక్కుతుంది అని చెప్తున్నాడు. అర్థమవుతుంది కదా? మోసే గారిని సైతం దేవుడు ఏం చేశాడు? కానాను దేశానికి పంపించలేదు. నువ్వు దూరం నుండి చూడాలి కానీ ఆ పరిశుద్ధ భూమిలో వాగ్దానంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. అంటే దేవుడు ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. అందుకే దేవుడు ఆకాశం నుంచి నరులను పరిశీలిస్తున్నాడు. నా కోసం జీవించేవారు ఎవరని, నా కోసం జీవించేవారు ఎవరని ఆకాశం నుంచి నరులను పరిశీలిస్తున్నాడు. నిజంగా ఆకాశానికి పెద్ద కనుబొమ్మలు ఉంటే మనం భయపడే వాళ్ళకి కావచ్చు. ఆకాశానికి పెద్ద కనుబొమ్మలు ఉంటే బాగుంటుంది. ఆకాశం అంతా 2 కన్నులు రెక్కలు కనిపెడితే మనం భయపడడం కావచ్చు. దేవుడు నిజంగా 2 పెద్ద కన్నులు చేసుకొని ఆకాశం నుంచి నరులను పరిశీలిస్తూ చూస్తున్నాడు. పరిశీలనతో చూస్తున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్త. అలాంటి దేవుడు ఊరికే దొంగకి చివరి క్షణంలో మాత్రం పరదేశంకి వచ్చేసి నాతో అంటాడా? నేను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందో అని ఊరికే అంటాడా? ఆయన ఊరికే అంటాడా? ఊరికే అన్నాడు. అసలు ఏంటి? దొంగగా ఉన్న ఈయనకు ఈ మహాధన్యత రావడానికి గల కారణం ఏంటి అసలు? ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. మార్కు సువార్తను చూడగలిగితే 15వ అధ్యాయము 27వ వచనం చూద్దామండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. మీరు తొందర సహకరించండి. మరలా మనము ప్రభు యొక్క శరీరమైన రక్తాన్ని తీసుకోవాలి. మరియు
మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేయబడిన వారు ఎలాంటి వారట? బందిపోటు దొంగలు. బందిపోటు దొంగల యొక్క లక్షణాలు ఏంటో తెలుసా? ఉన్నదంతా దోచుకోవడము, అడ్డొస్తే చంపేయడం. అడ్డొచ్చిన వారిని చంపేయడమే. దోచుకోవడము, అడ్డొస్తే చంపేయడం. ఎంతమందిని దోచుకొని ఉంటారు, ఎంతమందిని చంపేసి ఉంటారు ఒకసారి ఆలోచించండి. అలాంటి బందిపోటు దొంగలుగా ప్రభువు యొక్క కుడి ఎడమలకు వారు కూడా ప్రభుత్వ సిలువ వేయబడ్డారు. ఈ మాట ప్రకారము ఆయన నేరస్తులతో కూడా ఎంచబడేను అనే మాట ఈ దొంగలిద్దరిని చెరొక్కరిని ఆయనకు కుడి ఎడమగా సిలువ వేయడం ద్వారా ఆ లేఖను నెరవేరింది. అసలు ఆయన సిలువ వేసినప్పుడు ఈ దొంగలు ఎందుకని తీసుకొచ్చారు అక్కడికి? వారిను శిక్ష విధిస్తే అదే సమయంలో ప్రభుత్వం సిలువ వేయించాలంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు కూడా నేరస్తుడవే అని ప్రభువుని నేరస్తులతో సమానం చేశాడు. నేరస్తులతో సమానం చేశాడు. ఏదేమైనా కానీ ఎవరి ధన్యత అంటే నిజంగా దొంగల ధన్యత కండి. ఏంటో తెలుసా? ప్రభువుతో సిలువ వేయడము దొంగల ధన్యత. అది ఒక విధంగా చెప్పాలంటే దొంగలకు ధన్యతనే, కానీ ప్రభువుకు మాత్రం ధన్యత కాదు. కానీ ఆయన నేరస్తులుగా ఎంచబడ్డారు. కాబట్టి ఇక్కడ సిలువ పడింది ఎందరు? ఇద్దరు. ఎక్కడెక్కడ? కుడి ఎడమల. కుడి ఎడమల సిలువ వేశారు కదా. ఒకసారి మనము యోహాను సువార్త మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనం చూసుకుందాం. 32వ వచనం. ఇదిగో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరింటికి వాడు చెదిరిపోవు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టు, గడియ వచ్చుతున్నది, అది వచ్చే ఉన్నది. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? ప్రభు 12 మంది శిష్యులతో మాట్లాడుతున్న మాట. ఏమన్నట్టుందంటే ఆ 11 మంది శిష్యులు 12 మంది శిష్యులు ఉన్నారు కదా, ఆ యూదా వెళ్ళిపోయాడు, వస్తున్నాడు. అయితే ఆ 11 మంది శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఇదిగో మీలో ప్రతి వాడు చెదిరిపోయి, ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే గడియ వస్తున్నది. ఎన్ని సంవత్సరాలంటే 3.5 సంవత్సరాలు ప్రభువుతో ఉన్నారు 12 మంది శిష్యులు. 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నారు. ఇంతకుముందు అన్నయ్య చెప్పాడు 3.5 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ప్రభువుకి ఏమొస్తుంది ఇప్పుడు? మరణం. అతన్ని బందిపోటు దొంగల్ని పట్టుకున్నట్టుగా బుద్ధిలతో, కత్తులతో, ఈటెలతో, ఏంటంటే దానితో వచ్చేసాడు పట్టుకోవడానికి. ప్రభు అంటుడు బందిపోటు దొంగలు పట్టుకోవడానికి వచ్చినట్టు వచ్చారండి. ప్రతిదినం మీ దేవాలయంలో బోధిస్తున్నాను కదా అని అంటున్నాడు ప్రభు. అర్థమైంది లేదా? కాబట్టి ప్రభువును పట్టుకునే ఆ సమయాన్ని చూసి, ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితిలో చూసి అక్కడ ఉన్నవారు ఏమైపోతున్నారట? తొలగిపోతున్నారు. అసలు ప్రభు బ్రతికున్న దినాన్ని మనం గుర్తు చేసుకొని ఆయన సిలువ మరణము జరుగుతున్న సమయాన్ని మనం గుర్తు చేసుకుంటారంటే చాలా బాధాకరంగా ఉంటుంది. బ్రతికున్న దినాల్లో ఆయన వెంబడించిన వారు ఎవరు చెప్పండి? ప్రభు బ్రతికున్న దినములలో అతన్ని వెంబడించని వారు ఎవరైనా ఉన్నారా? అందరు వెంబడించిన వారే. చివరికి గ్రీసు దేశస్తులు రోజు చూడము ఆయన మేము చూడాలనుకున్నారు. ఆయన మేము చూడాలి అనుకున్నారు. ప్రతి ఒక్కరు వెంబడించిన వారే. ఎందుకు వెంబడించారు? ప్రభువు వలన ఏమైనా లాభం పొందుదామనా, లేదా ప్రభువు వలన మన సొంత లాభాన్ని గురించాను? ఈ అంటే తాత్కాలికమైన లాభం గురించానండి. ఎందుకు వచ్చారంటే ప్రభు దగ్గరికి? అన్నం పెడతాడు, రొట్టెలు పెడతాడు. అర్థమైందా? చేపలు, రొట్టెలు ఏం చేస్తాడు? భోజనం నిమిత్తం వచ్చారటండి ఈ దగ్గరికి. భోజనం నిమిత్తం అతని యొక్క భోజన నిమిత్తం వాళ్ళు వచ్చారు. ప్రభువు వెంటనే ఉంటామని పిలువగానే అన్నిటిని వదిలేసి వచ్చారండి. ఎవరు? అపోస్తులండి. కానీ ప్రభువుకు కష్టకాలం సమీపించగానే, శ్రమకాలం ఎదురు కాగానే అతనితో ఉన్నవారు ఒకరు లేదండి. ఉన్నారు ఎవరైనా? ఉన్నారా? ఎవరు లేరు. సగటుగా మాట చెప్తుంది ఏంటంటే అందరూ విడిచి వెళ్ళిపోయారని సగటు చెప్తుంది. మళ్ళీ సున్నితంగా పరిశీలిస్తే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోహాను. వెంటనే ఉండడానికి మనకు అర్థమైంది కదా. సగటులు ఏం చెప్తున్నా ఏం చెప్తా అంటే ఏ లేఖనం చెప్తే సగటులు చెప్తుంది. మనం కూడా ఏం చెప్తాం? సగటులు ఏదైనా సగటులు చెప్తాం. అర్థమైంది. కాబట్టి
ఆయనతో ఉన్నవారు ఎవరు? ఎవరు లేరండి, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పరిస్థితులు ఎలా మారిపోతున్నాయంటే అతన్ని అందరూ దోషిగా అనుమానించే పరిస్థితులు వచ్చేసాయి. ఎప్పుడైతే సైనికులు అతన్ని పట్టుకున్న తర్వాత అతని గురించి ఆలోచించే వారు ఎవరు లేకపోయారు, ఎవరు లేరు. అందరూ అతని గురించి ఆలోచించడం మానేశారు. అతనికి దగ్గర ఉండాలన్న ఆలోచనలు విడిచిపెట్టారు. అతనితో ఎవరు లేరు. కనీసం అందరికీ తెలిసి ఇతడు చేసేది న్యాయమేంటి, ఇతడు ఏ తప్పిదం చేయలేదు తెలిసినప్పటికీ అతని గురించి గట్టిగా మాట్లాడడానికి ఎవరు ధైర్యం చేయలేకపోయారు. ఎవరు ధైర్యం చేయలేకపోయారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభువుని ఏం చేశారు? ఒంటరి అనే మాట ప్రభువే తన నోటితో తానే చెప్తున్నాడు. నన్ను ఒంటరిని చేసి అసలు ఎవరు లేరైతే అక్కడ ఎవరు లేరా? ఒంటరిని చేసి అనే మాట నిజంగా చాలా బాధ అనిపించే మాట అండి. మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు, నన్ను ఒంటరిగా చేసి. నిజంగా అసలు ఏమని మాట్లాడుతున్నాడ? సిలువ వేయాలని కేకలేస్తున్నారు. ఎవరు? యూదులు. ఒకవైపు యూదులు సిలువ వేయమని కేకలేస్తుంటే ఆ సిలువలే గెలిచాయని లేఖనం చెప్తుంది. ఆ సిలువ తీర్పు ఇచ్చే పిలాతు కూడా ఏమన్నాడు? మరణానికి ఏ తప్పిదం చేయలేనాడు. ఏ రోజు దగ్గర తీసుకెళ్తే ఆయన కూడా అదే మాట చెప్పాడు. అయినా యూదులు ఏం చేశారో తెలుసా? సిలువ వేయించేంత వరకు పట్టువదలేదు యూదులు. అంటే ఆ సమయాన ఆయన గురించి మాట్లాడే కనీసం సిలువ శ్రమ నుంచి తప్పించడం పక్కన పెడితే ఆయన మంచివాడని చెప్పడానికి ఎవరు లేదు. అంటే మార్గంలో వెళ్తుండేవారు అదే మాట, అక్కడ సిలువ వేయడానికి కేకలు వేసిన యూద సర్వ సమూహం అంతా అదే మాట, అక్కడ అధికారులు అదే మాట మాట్లాడుతున్నారట. చూడండి, అధికారులు అదే మాట మాట్లాడుతున్నారు. లూకాసు వార్తలో మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త అధికారులు అదే మాట మాట్లాడుతున్నారు. అదే లూకాసు వార్త 23వ అధ్యాయము 35వ వచనం నుంచి లేదా 36వ వచనం చూడండి. 36వ వచనం లూకాసు వార్త 23వ అధ్యాయం 36వ వచనం. అంతటి సైనికులు అతని ఎదురు వచ్చి ఆయన చిరకనిచ్చి నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుము ఆయన అపహాసం చేస్తున్నాడు. అంటే సైనికులు, అక్కడ ఉన్న సైనికులు, యూదా ప్రధాన యాజకులు, ఆ తర్వాత ప్రజలు అందరూ అంటున్నారు. ఈ అన్ని గొంతులను అపహాసిస్తున్నప్పుడు అసలు మీకు బుద్ధి ఉండాలా అని ఒక గొంతు వినబడుతుందండి. ఆ మాటలు అనగానే వెంటనే దొంగ ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు దొంగ ఏమంటున్నాడు చూడండి. అదే 37వ వచనం చూడండి. 37వ వచనం లేదా 39వ వచనం. అయితే 39వ వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అంటున్నాడు. ఇక్కడ ఈ మాట మనం ఆలోచన చేయాలి. మార్గంలో వెళ్ళుచుండు వారు అతన్ని నిన్ను రక్షించుకుంటున్నారు. సిలువ వేయడానికి పట్టుకొట్టిన ప్రధాన యాజకుడు యూదా జనాంగం అంతా అదే మాట్లాడుతున్నారు. సైనికులు సిలువ వేసే సైనికులు సైతం అదే మాట మాట్లాడుతున్నారు. చివరికి తనతో పాటు సిలువ వేయబడిన దొంగ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని. ఈ మాట కండి రెండవ వాడు ఏమన్నా తెలుసా? వాణిని గద్దించి. ఎవరిని గద్దించి? మొదటి వాణిని గద్దించిన. ఎందుకని గద్దించాడు మొదటి వాడిని? మమ్మల్ని రక్షించు, నిన్ను నువ్వు రక్షించుకో అని అన్నదికే కదా. మరి మిగతా వాళ్ళను కూడా గద్దించినట్టే. ఇప్పుడు అంటే ఇతన్ని గద్దిస్తే మిగతా ఉన్న వాళ్ళని కూడా గద్దించినట్టే. క్లాస్లో అందరూ అల్లరిస్తారు అనుకో, ఒక్కరిని గద్దిస్తే మిగతా అందరిని గద్దించినట్టే కదా. మిగతా అందరూ సెపరేట్ అయిపోవాలి. అసలు ఈ మాట మాట్లాడిన తర్వాత దొంగ అనుకుంటూ మరొక దొంగతో వాడిని గద్దించి అంటే ఆయన గద్దించాడు. ఇప్పటిదాకా వాగిన వాళ్ళందరినీ గద్దించినట్టు. ఇప్పటి వరకు వాగిన వాళ్ళందరినీ గద్దించినట్టే. అంటే అందరు అగెనిస్ట్గా మాట్లాడుతుంటే ఒక గొంతు మాత్రమే సపోర్ట్ చేస్తూ అందరినీ గద్దిస్తూ మాట్లాడుతుంది. ఆ గొంతే సిలువలో అతనితో పాటు శిక్ష విధించబడిన రెండవ దొంగ. ఏమని మాట్లాడుతున్నాడట? వారిని గద్దించి
గద్దించంత ధైర్యం ఉందా? వాడిని గద్దించాడు అంటే కిందనున్న సర్వ సమాజాన్ని మహాసభను గద్దించినట్టే, మహాసభ వారిని గద్దించినట్టే. యూదులకి వెళ్ళి సువార్త చెప్తామని మన దేశంలోనే సువార్త చెప్తాం. యూదులకు సువార్త చెప్తే అక్కడికక్కడ ఏం చెప్తారు సార్? సమాధి చేసేస్తారు. అర్థమవుతుందా? యూదులకు సువార్త అయితే అక్కడికక్కడే సమాధి చేస్తారు మనని. అలాంటి యూదుల మహాసభ ముందు ఏమంటున్నాడా? ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు? మహా అయితే సిల్వేసి పొజిషనాలు చనిపోతాడు. తెగించండి ఇంకండి. ఆ దొంగ ఏం చేసలేదా? తెగించిండండి. తెగించి మాట్లాడుతున్నా. ఏం చేస్తాను? మహా అయితే నన్ను ఆల్రెడీ చచ్చిపోతున్నాను, ఇక ఇప్పుడు కూడా నేను నిజం మాట్లాడకపోతే నా జీవితానికి అర్థం కూడా అనుకున్నాడు. ఆ దొంగని గద్దించి అంటే అందరినీ గద్దించినాడు. బుద్ధుందారని కండి, మీకు బుద్ధుందా? అందరినీ గద్దించినాడంటండి. గద్దించేమంటున్నాడట. ఇప్పుడు చూద్దామండి. గద్దించేమంటున్నాడు చూడండి. ఇప్పుడు నీవును అదే శిక్ష విధిలో ఉన్నావు కదా. నువ్వు ఎవరికి? నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు, నువ్వు కూడా వాళ్ళ శిక్షలో ఉన్నావు కదా. ఇప్పుడు నువ్వు దేవునికి భయపడవా? ఎవరిని మాట్లాడడం అసలు మొదలుతోగా క్రీస్తుతో అంటున్నాడు. నువ్వు రక్షించు, క్రీస్తు వైపే అని. అర్థం కదా? అంటే ఇప్పుడు ఈయనేమంటున్నాడు? నువ్వు అదే శిక్షలో ఉండి నువ్వు దేవునికి భయపడవా? అందరు నువ్వు రక్షించుకో, అప్పుడు నువ్వు దేవుని మంది నమ్మకమని వాళ్ళు అంటుంటే ఈయనేమంటున్నాడు? నువ్వు అదే శిక్షలో ఉన్నావు, నువ్వు దేవుని అంటే క్రీస్తుని ఏమంటున్నాడు అన్నమాట. ఇప్పుడు అందరి ముందు దేవుడు అని ఒప్పుకుంటున్నాడండి. అందరి ముందు ఏమని ఒప్పుకుంటున్నాడు? దేవుడు. చాలా మంది ఈ మధ్యకాలంలో అండి దురద బాగా నోటి దురద ఉంటుంది చాలా మందికి. ఎందుకంటే యేసుక్రీస్తు గురించి ఏదో మాట్లాడాలని దురద. ఆయన యొక్క ఉన్నతిని, ఆయన యొక్క ఏంటిది ఫాలోయింగ్ని చూసి ఓర్వలేకనండి ఆయన గురించి మాట్లాడుతుంటారు. అప్పుడప్పుడు గడప మాట్లాడుతుంటారు. ఏమంటున్నారు తెలుసా? మూడు మేకులు తీసుకోలేదండి. 3 మేకులు తీసుకోలేనివాడు దేవుడే రాశాడంటే అక్కడనే దొంగ అతనితో పాటు సిలువ వేయబడినవాడు ఏమంటున్నాడని? దేవుడు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు. మిగతా సువార్తల్లోనండి ఇతని గురించి ఏమంటుందో తెలుసా? ఇద్దరు దూషించారన్నది. ఇక్కడేంటి మరి? ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే మొదటగా ఈయన కూడా దూషించాడని అర్థం. తర్వాత జరుగుతున్న పరిస్థితులన్నీ, ఆ సిలువ వేయబడిన పరిస్థితులన్నీ ఆయన నోరు తెలవకున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట అన్నింటినీ ఏం చేశారు తెలుసా? విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ఎందుకో తెలుసా? అన్న చెప్పాడు, ఆ పరిస్థితులు అలాంటి అందరికీ సహజంగా ఎదురయ్యే పరిస్థితులే. కానీ ఆ పరిస్థితుల్లో కూడా నిలదొక్కునే వారు ఎవరు? ఈ సందర్భంగా మనకు ఒక మాట ఇక్కడ కనిపిస్తుంది. ఏంటి అని అంటే మత్తయి సువార్త ఒకసారి 26వ అధ్యాయం 16వ వచనం చూడండి. 26వ అధ్యాయం 16వ వచనం మనం చూడగలిగితే 26వ అధ్యాయం 16వ వచనం కొంచెం తర్వాత చూద్దాం. 26వ అధ్యాయం 16వ వచనం. వారు అప్పటి నుంచి ఆయన అప్పగించుటకు తగిన సమయం కనిపెడుచుండెను. మత్తయి సువార్త 26:56. మత్తయి సువార్త 26:56. అయితే ప్రవక్తల లేఖనం నెరవేరినట్లు నెక్స్ట్ అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి. అప్పుడు శిష్యులందరూ ఏం చేశారట? ఆయనను విడిచి పారిపోయి. అదే మార్కు సువార్తలో 14:50 వచనం కూడా చూడగలిగితే, మార్కు సువార్త 14:50 వచనం చూడగలిగితే, మార్కు సువార్త 14:50 వచనం అది కూడా చూస్తున్నాం ఒకసారి. మార్కు సువార్త 14:50. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయి. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయి. అంటే యేసుక్రీస్తు సిలువ ఘట్టంలో లేదా శ్రమల స్థితుల్లో ఏం చేశారు? ప్రభువును విడిచిపెట్టి పారిపోయారు. అసలు ఆయన గురించి మాట్లాడడానికి ఎవరు లేరు. యోహాన్ గారు ఒక్కడు మాత్రం వెనువెంటే ఉన్నాడు, కానీ ధైర్యం చేసి మాట్లాడలేం కదండి. ధైర్యం చేసి మాట్లాడలేం కదా. కనీసం ఏదైనా మనం సువార్త చేసినప్పుడు ఎవరు మీరు అసలు మత మార్పిడి చేస్తున్నారని ఒక మాట వినబడండి కన్నా మనం అందరం అలర్ట్. మనం అందరం ఏమిపోతాం? అలర్ట్ అయిపోతూనే ఉంటాం. ఆ బెదిరి చూపులు అర్థంగా, భయంగా నడకలు. ఎందుకు ఇవన్నీ? కేవలం ఒక మత మార్పిడి చేస్తున్నారు ఒక మాట వినగానే మనలో అప్పటి వరకు సానుకూలంగా సువార్త చేయాలన్న ఆలోచనలు, ఆసక్తి అన్నీ ఏమైపోతే ఒక్కసారిగా
భయం. అంటే ప్రతి మనిషిలో సహజంగా కనిపించిందండి. అదే భయము శిష్యులో కనిపించింది. ఏంటో తెలుసా? ప్రభువును వదిలిపెట్టి అందరు పారిపోయారు, ఎవ్వరు లేదు. ఇప్పుడు ప్రభు ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నవారు కూడా ఎక్కడున్నారు? దూరంగా. దగ్గర రానిస్తారా? ఉన్నవారు ఎక్కడున్నారు? దూరంగా. ఉన్నవారు దూరంగా ఉన్నారండి. దగ్గరికి ఎవరిని రానివారు. ఇప్పుడు ప్రభు యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఓకే, ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మనం ఆలోచించేద్దాం ఇందులో. అసలు ప్రభువు గురించి అందరూ ఎలా మాట్లాడుతున్నారు? నెగిటివ్గానే మాట్లాడుతున్నారు. ఒక్కరైనా పాజిటివ్గా మాట్లాడుతున్నారండి? ఒక్కరైనా పాజిటివ్గా మాట్లాడేవారు ఉన్నారా ఆ సమూహం అంటే? ఎవ్వరు లేరండి. అసలు శిష్యుల తప్పైతే శిష్యులు ఏమంటున్నారట? అసలు సంబంధం లేని వారు కూడా అతని మీద జాలి పడకుండా ఏం చేస్తున్నారట? కఠినంగా శిక్షిస్తున్నారట. కఠినంగా. సంబంధం లేదు, యూదులంటే పగబట్టారు, చంపాలన్న కసితో ఉన్నారు అనుకుంటాం. కానీ రోమా సైనికులు కూడా ఏం చేస్తున్నారట? ఆయన కట ఒకటి ముళ్ళ కిరీటాన్ని అల్లి దాన్ని తల మీద పెట్టేసి ఒక రెండు చేతికిచ్చి ఆ రెండు పట్టుకుంటాం. మీరు చూడండి, యేసుప్రభు బొమ్మ ఉంటుంది ఒకటి, ఆ కిరీటంతో ఉన్న బొమ్మ చేతిలో ఒకటి పట్టుకొని అనుకున్నాను. అది ఏంటి అనుకుంటున్నారు మీరు? ప్రభువు కలిగిన సిల్వ కిరీటం ఇచ్చినప్పుడు సైనికులు ఒక కట్టెని చేతికిచ్చి ఆయన ఎదుట మోకాలుని నువ్వు యూదుల రాజానికి శుభం అని చెప్పి ఆయన ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేసి ఆ చేతిలో ఉన్న రెండును తీసుకొని తన చేతిలో ఉన్న రెండును తనకి ఇచ్చిన రెండును తీసుకుని మరలా తల మీద కొడుతున్నారు. కనీసము వారంటే పగతో ఉన్నారు. కనీసం అన్యులుగా ఉన్న ఈ సైనికులకి చెప్పండి ఇంత కసితో కొడుతున్నారు. ఇంత కసితో ఉన్నది చెప్పండి. కనీసం దయా కనికరం అనేది అనిపించట్లేదా? అనిపించట్లేదండి, అనిపించట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభువుకు పాజిటివ్గా అనుకూలంగా ఒక్క మనిషి కూడా లేడు, ఒక్క మాట కూడా లేదండి, ఒక్క మాట కూడా లేదు. ఆ సమయంలో యూదులు మహాసభది సన్ ఆఫ్ గాడ్ ఏమంటాడు? మహాసభ సన్ ఆఫ్ గాడ్. అదేంటి సన్ ఆఫ్ గాడ్ కాదు. ఆ సమూహం అంతా దైవ సమూహంగా పిలుస్తారట. దాన్ని ఏమంటారంటే యూదుల సమూహాన్ని మహాసభ అని మనం చదువుకున్నాం. మహాసభ, ఓకేనా? మహాసభ దయచేసి కొంచెం శ్రద్ధ వినాలి. మహాసభ అంటారట యూదుల యొక్క సభను మహాసభ. ఆ మహాసభలో ఉన్న యూదులు అసలు వీళ్ళు ఎలా ఎగతాళి చేస్తున్నారంటే అసలు వీడు ఉండడానికి వీలు లేదు, అసలు వీడు పీడ వంటి వాడు అని నానా రకాలుగా ప్రభువును నిందిస్తున్నారు. కానీ ఒక గొంతైనా నాకు అనుకూలంగా ఉందంటే ఒక్క గొంతు అనుకూలంగా. అందరూ నెగిటివ్గా మాట్లాడుతున్న సమయంలో, అందరైన గురించి ఆలోచించిన సమయంలో ఒక్క గొంతు మాత్రం వినబడుతుంది. ఆ గొంతు ఎవరిదో తెలుసా? ఆ గొంతే సిలువ వేయబడినట్టు. అసలు మహాసభ ముందు మాట్లాడాలంటే ధైర్యం ఉండాలి. కానీ సిలువ వేయబడిన దొంగ ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా?